సిటీ న్యూస్ కి స్వాగతం. వాళ్ళ నెంబర్ ఇంగ్లీష్ అని ఒక ఫోటో దీనికి టైంలో ఇక్కడ సుభాష్ వెంకట బాబాయ్ అంటేనే ఒకరికి వేరే వాళ్ళకి అమ్మేస్తారు పట్టేదాన్ని. ఆయన దగ్గర నుంచి మేము 215 వేలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి పర్మిషన్ తీసుకుంటాం, ఇంటి నెంబర్ తీసుకుంటాం, కరెంట్ మీటరు, బోరు, బిల్డింగ్ పర్మిషన్ ప్రతి ఒక్కటి తీసుకొని మేము రూములు కట్టుకుంటాము. ఆ తర్వాత వెనక కాలనీ వాసులు దీనిలో మొత్తం రోడ్డు ఉన్నదని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందులో నోటీసు మాకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కసారి మున్సిపాలిటీకి రిప్లై ఇచ్చాము. ప్రతి ఒక్కసారి రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి మాకు 3 నెలల 8వ తారీఖు పంపారు. పంపిన తర్వాత అక్కడి నుంచి మేమేం చేసాం, కోర్టుకు ఆపిల్ చేసాం. ఆపిల్ పేపర్లు కూడా వచ్చేసాయి, వాళ్ళకి పంపేశాం. ఇప్పుడు ఈ రోజు పూల జరుగుతుందంటే అది న్యాయమే కాదు. మా గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది మాకు ఏంటిది పర్మిషన్ కాపీ, ఇంటి నంబరు, హౌస్ నంబరు, మీటరు ప్రతి ఒక్కటి మాకు అన్ని కలిగి ఉన్నాయి. మాకు న్యాయం చేయకూడదని కోరుతున్నాం. ఇది కాకుంటే కంపల్సరీ మళ్ళీ కోర్టుకు పోతాం. కోర్టులో ఇంతకుముందు కూడా డిగ్రీ ఉంది మాకు, దాన్ని కూడా కాలనీ వాసుల మీద వేసాము. మా 1 సైడ్ అయింది మాకు, ఆ డిగ్రీ కూడా ఉంది. అన్నీ చూసుకోమనండి. మాకు ఎలాంటి అబ్జెక్షన్ చేయదు అని చెప్తున్నాం. మ్యాప్లో ఎలాంటి రోడ్డు లేదు. వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మా సర్వే వాళ్ళు బట్టి నోటీస్ చేయగానే ఆ నోటీస్కే రిప్లై పంపుతున్నారు. వాళ్ళ దగ్గర పేపర్లు కూడా ఏం లేవు. పేపర్లు కూడా పంపమనండి. వాళ్ళ పేపర్ కాలనీ వాసులై వాళ్ళ పేపర్లు తెచ్చి ఈ సర్వే నెంబర్లో వాళ్ళ రోడ్డు ఉన్నట్టుగా చూపెట్టమని. ఆ సర్వే నెంబర్ వేరు, ఈ సర్వే నెంబర్ వేరు. వాళ్ళ పేపర్లు తెచ్చి కన్ఫర్మ్ చేసుకోమనండి. వాళ్ళకి కనుక మా మ్యాప్లో కనుక రోడ్డు ఉన్నట్టుంటే ఇడిచి పెడదాం, లేదంటే మాకు డబ్బులు ఇచ్చేయమని చెప్పండి.